నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు వోల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ రైట్ నవ్ జూలై 10th మనందరం ముందుకి రాబోతున్న సినిమా వసుదేవ సుతం. ఆ సినిమాకి సంబంధించిన టీం అందరూ మనతో ఉన్నారు. ఇందులో హీరో ఆఫ్ ద ఫిల్మ్ అయితే మనందరికీ బాగా సుపరిచితులు. ఆయన తప్పటి నుంచి చూస్తున్నాం, మేమే ఇప్పటికీ చాలాసార్లు ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం. సో ఇక ఆలస్యం చేయకుండా టీంని అయితే పరిచయం చేసేస్తాను. సో నమస్తే ఎవ్రీవన్. హాయ్. సో మనందరికి ఇంతప్పటి నుంచి పరిచయం అయినటువంటి మాస్టర్ మహేంద్ర గారు అండ్ హీరోయిన్ అంబిక గారు అండ్ డైరెక్టర్ వైకుంఠ్ బోన్ గారు అండ్ ప్రొడ్యూసర్ కావాలి కదా, సో ప్రొడ్యూసర్ కేశవ్ గారు ఉన్నారనమాట. సో అందరికీ వన్స్ అగైన్ నమస్తే. సో సార్ ఫస్టే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఈ ఎడ్జ్ కాకుండా ఈ ఎడ్జ్ నుంచి మొదలు పెడతాను. ప్రొడ్యూసర్ మీరే కదా, మీరు అంటేనే అటు వెళ్తాను. అంతేనా? నన్ను అడగకుండా ఉంటే చాలా అన్నది ఆయన కాన్సెప్ట్. అంతేగా. సో సార్, యాజ్ ఐ మెన్షన్ పేపర్ లీక్ అయిపోయింది కాబట్టి వసుదేవ సుతం అంటే ఏంటి? వసుదేవుని కొడుకు. సుతం అంటే కొడుకు. కొడుకు. అసలు ఈ లైనప్ ఎప్పుడు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది? ఎవరి ఇన్స్పిరేషన్ ఈ స్టోరీ కంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ అంటూ ఏమీ లేదు. ఎక్కడో చదివేటప్పుడు కృష్ణుడు తదనంతరం అతను శరీరాన్ని విడిచిన తర్వాత ఇలా జరిగింది అని ఎక్కడో చదివిన తర్వాత దాని మీద బేస్లో చేద్దాం అనిపించింది. ఓకే. ఆ తర్వాత అదే చనిపోయిన తర్వాత కొన్ని రకరకాల రూమర్స్, రకరకాల టాపిక్స్ మీరు గూగుల్లో యూట్యూబ్లో ఉంటే ఇవన్నీ కరెక్టా అనిపించి దాని మీద వెళ్ళాల్సి వచ్చింది. క్వశ్చన్ చేసుకుంటూ బాగా రీసెర్చ్ అయితే చేశారు. క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే ఒక స్టేజ్లో ఇక్కడ ఆగాలి, ఒక ట్రాక్లో అక్కడ ఆగాం, ఇంకొన్ని లేయర్స్ అలా తీసుకుంటూ కథ అనుకుని అప్పుడు సో అలా ఈ కథ పుట్టింది. సూపర్. అయితే మీకు ఈ కథలో ఏం బాగా నచ్చింది మహేంద్ర గారు? నాకు ఫ్యాంటసీ స్క్రిప్ట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. అది మిథలాజికల్ అంటే ఇంకా ఐ లవ్. సో అదే ఫస్ట్. అండ్ సినిమా మొత్తం నా మీద డ్రైవ్ అవుతుంది కదా, ఇంకా అంతకంటే ఏముంది నాకు. మిస్టరీస్ అసలు ఏంటేంటో చాలా కనిపించినాయి ట్రైలర్లో. నిజమై ఉండుంటే కొన్ని బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోతారు కదా. నిజం. నేను అడిగాను ఆయన దగ్గర, నేను సార్ ఎక్కడ ఉంది సార్ చెప్పండి సార్ అంటే, లేదమ్మా ట్రెజర్ హంట్ ఎక్కడన్నా ఉంటే చెప్పండి. హి విల్ గో విత్ హిస్ కెమెరా అండ్ హి విల్ షూట్ ఎ వ్లాగ్ ఆల్సో. నేను రెడీ. యు ఆర్ స్మార్ట్. మీకు లాస్ట్ నవంబర్లో అనుకుంటా ఆల్రెడీ పూరిలో ఒక డోర్ ఓపెన్ చేశారు కూడా. అవునా? నైస్. ఓపెన్ చేయలేదు, ఒకటి ఓపెన్ చేశారు, మీడియా పరంగా ఓపెన్ చేశారు. అవునా? ఏముంది సార్ ఆ డోర్లో? గోల్డ్ ఉంది, తీసుకోవడానికి లేదు. ఓ అలా చెప్తున్నారా? సార్ మీరు చెప్పండి, మీకు ఎందుకు ఈ కథ ప్రొడ్యూస్ చేయాలనిపించిందంటే ఏం చెప్తారు? మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారు యాక్షన్ సార్. ఈ డివోషనల్ మూవీ నేను కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చింది కొత్త. ఫస్ట్ సినిమా ఇదే? ఫస్ట్ సినిమా అండి ఇది. నేను యాక్చువల్గా మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫార్మా హాస్పిటల్స్. ఇది మూవీ ఫీల్డ్లో ఇదే ఫస్ట్ బ్యానర్ మీద, రెయిన్బో సినిమాస్ మీద ఫస్ట్ మూవీ. దానికి తోడు ఈ డైరెక్టర్ మా ఫ్రెండు. డైరెక్టర్ ఫ్రెండు. తర్వాత ఈ అంతకుముందు ఒక 2-3 కథలు చెప్పాడు. 2-3 కథలు చెప్పినా కూడా అది అంత కరెక్ట్గా లేదు. తర్వాత ఇది ఈ కథ చెప్పారు. మనం వచ్చిన బిజినెస్ ఈ మూవీ ఫీల్డ్లో వచ్చినా కూడా ఏదో ఇన్నోవేటివ్గా ఉండాలా, ఇన్నోవేటివ్గా రావాలా, మనం ఏదో కొట్టాలా అన్న టైప్లో ఈ కథను సెలెక్ట్ చేసుకున్నాము. దానితోటి డివోషనల్ జగన్నాథుడు స్టోరీ. ఇప్పటి వరకు జగన్నాథుడు మీద సినిమాలు ఏమి రాలేదు, జగన్నాథ స్వామి మీద పేరు జస్ట్ వాడతారు తప్ప మూవీ అనేది ఏమి రాలేదు. ఆ విధంగా చేసుకున్నాము. సార్ ఎవరు సార్ ప్రొడ్యూసర్ గారు మాట్లాడరు అంది మీలో? ఎవరండి చెప్పింది మాట్లాడుతుంటే? అసలు సార్ భలే అనర్గళంగా మాట్లాడుతున్నారు తెలుసా. చాలా నాకు తెలిసి నేను వచ్చాననే మాట్లాడుతున్నారు. సో అంబికా జీ, వెల్కమ్ టు హైదరాబాద్. कैसा लगा आपको हैदराबाद? बहुत अच्छा. మీ వాల్యూమే కొంచెం పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. थोड़ा लाउड से बोल. not बहुत अच्छा. ओके. आपको इस मूवी में आना कैसे लगा और आपका कैरेक्टर कैसे है? एग्जैक्ट आप सवाल के आपका आना कैसा लगा फिल्म में? यस ऑब्वियसली बहुत अच्छा लगा. मेरा ड्रीम था और अभी भी है और भी बहुत सारी फिल्में करने का. सो साउथ इंडियन फिल्म मुझे बहुत पसंद है, हिंदी भी ऑब्वियसली पसंद है. सो मुझे जब ये प्रोजेक्ट मिला तो ये मेरे लिए बहुत खास है क्योंकि ये मेरा फर्स्ट एज अ लीड है. ओके. या इससे पहले मैंने 2 फिल्में और की हैं तेलुगु,
बट ये फिल्म खास इसलिए भी क्योंकि इसमें मैंने मेन लीड किया है. ఓకే So yeah, and कैरेक्टर बहुत अच्छा है क्योंकि और मैं बहुत लकी हूँ कि जगन्नाथपुरी पूरी जगन्नाथ भगवान पर ये फिल्म है. सो प्यारा कैरेक्टर है. ఓకే మీకేం అర్థమైంది ఇప్పుడు ఇందులో హిందీ ఏం అర్థం అర్థం కాలేదు. ఇందాక లక్కీ అని చెప్పారు చాలా చెప్పారు ఆవిడ తను ఈ సినిమా చేయడం చాలా లక్కీ. నాకు లార్డ్ కృష్ణ అంటే చాలా ఇష్టం. ఆయన మీద చేయటం అదే లార్డ్ కృష్ణ అంటే చాలా ఇష్టం అన్నది ఆవిడ చెప్పలేదు కానీ పూరి జగన్నాథ్ మీద చేస్తున్నా నాకు అది నచ్చిందని. అయితే కాదు ఇక్కడ ఇంత ఇంబ్యాలెన్స్ గా ఉన్నది అసలు హౌ యూ మేనేజ్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ లవ్ సీన్స్ ఎలా రాలేదైతే నిన్న రాలేదా? నిన్న రాలేదండి అందుకే కెమిస్ట్రీ గురించి అడిగారు లేదా సైన్స్ అడిగేవాళ్ళు. సైగల భాష చేసుకునేవారా ఏంటి? లేదు లేదు లేదు. తను ఒక డైలాగ్ చెప్తాడు, నేను తీసుకుంటాను. తనకు చెప్తాడు, తన ప్రాంప్ట్ తీసుకుని మాట్లాడుతాడు. అంతే మా కమ్యూనికేషన్. దాటి ఇక్కడ ఇద్దరు గురించి ఇద్దరికి ఏం తెలీదా? ఐ నో తన గురించి తెలుసు. ఏం తెలుసు బట్ పేరా? మేము ఎక్కువ లేదు చేసి అలా కాదు. మా షూటింగ్ స్పాట్లోనో ఎవ్రీ టైం నాకు ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఫైట్ గీట్ పరిగెత్తడం డ్రెస్ చేంజ్ హెయిర్ గీర్ ఉంటుంది. హీరోయిన్ కదా క్యూట్ గా తనకున్న సీన్స్ మాత్రం తనకుంటాయి. అన్ని సీన్లో నేను ఉంటాను కదా, టెన్షన్స్ ఎక్కువ. కానీ వీళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఉందండి సినిమాలో. ఉంటుందండి. కృష్ణుడు అనే టాపిక్ చేసినప్పుడు అవును అది మనం వద్దనుకున్నా కావాల్సి ఉంటుంది. కృష్ణుని మనసులో పెట్టుకుని చేశాను. అబ్బా అయ్యో ఇమీడియట్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆయన, భలే ఉంది అది. ఉంటుందండి. అసలు మీకు పాడింగ్ చేసేటప్పుడు అనిపిస్తుంది కదండి, ఫస్ట్ కథ ఎవరికి చెప్పారు అసలు మీరు? ఫస్ట్ సార్గా చెప్పాను, ఇంకొకరికి చెప్పలే, ప్రొడ్యూసర్గా చెప్పాను. తర్వాత హీరోస్ పరంగా హీరోస్ అంటే ఒక ఇద్దరు హీరోలు చెప్పాలండి. చెప్పిన తర్వాత ఈ నెంబర్ కూడా ఓకే. అంటే ఒక పర్సన్ అమౌంట్, ఇంకో పర్సన్ 3 months టైం తీసుకున్నాడు. ఈ రోజు రేపు ఈ రోజు చెప్తూ ఉన్నాడు, నో చెప్పట్లేదు అలాగే డేట్ ఇవ్వట్లేదు. అతను చెప్పి ఇంకోటి తెలియదు, ఆయనకి సంబంధం లేకుండా ఆయన మంచి చేస్తాడు. సార్ ఇంత హెవీ అయిపోయింది సార్. యాక్చువల్లీ బిఫోర్ ఇతను ఇంట్రడక్షన్ ఎద్దుతో ఫైట్ ఉంటుంది, అతను చెప్పడం వల్ల మార్చేసాను నేను. అతను తగ్గించాడు. ఎందుకు సార్ ఎదుతో మనం చాలా ఫైట్ చేయొచ్చు. అంత హెవీ వద్దు అని చెప్పడం వల్ల మళ్ళీ యానిమల్స్ అని సర్టిఫికేట్లు అని ఉంటాయి. నాకు బాహుబలి గుర్తొచ్చింది నాకు ఒక సెకండ్. సో అవి కాదమ్మా రానా గారు ఇలా కాదు. ఈయన ట్రైన్ యాక్చువల్లీ ఇప్పుడు సినిమాలో ఈయన ఇంట్రడక్షన్ ట్రైన్ దిగుతాడు. ఈయన ఇంట్రడక్షన్ ట్రైన్ దిగుతాడు. బిఫోర్ అనుకున్నది ఏంటంటే బస్ దిగుతాడు. బస్ దిగే ముందు ఒక పర్సన్ శివనారాయణ గారి క్యారెక్టర్ పరిగెట్టుతూ వెళ్తుంది. అతనికి ఒక ఎద్దుతో చంపాలని ప్లాన్ చేస్తారు. సో ఇతను బస్సులోంచి దూకుతూ ఒకసారి డస్టాల్ ఎగురుతూ, అది ఇంట్రడక్షన్. ఆ కిటికీలోంచి దూకుతూ, అరే ఇంత హీరోయిజం వద్దు సార్ అన్నాడు ఆయన. ఆ హీరో వల్ల ఇది మార్చేసాను. సింపుల్గా దిగిపోయాడు. మహేంద్ర గారు, దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్, వెన్ ఎవర్ ఏదైనా కథ వచ్చినప్పుడు మీ దగ్గరికి ముందు ఎవరికన్నా చెప్పారా, ఏమన్నా సీన్లు కన్వర్ట్ చేశారా అని అడగండి. అప్పుడు మీకు కొన్ని మిస్ అవ్వదు. లేదమ్మా వద్దమ్మా, అలాంటి హిస్టరీ లోపల మనం వెళ్ళకూడదమ్మా, ఎక్కువ హట్టింగ్స్ వస్తాయి మనకు. రావు కానీ అంటే ఇది ఇతను కరెక్ట్. హీరోయిజం ఎద్దుతో ఫైట్ చేశారు అంటే రానా గారికి బాగుంటుందేమో, కానీ అది దున్నపోతు ఫైట్ చేయడం ఏదైనా. ఈయనకి అంత అంటే చిరంజీవి గారు రుస్తుంలో ఫైట్ చేస్తారు, అలా అంత అవసరం లేదనిపించింది. అదే కరెక్ట్ అని మనం తగ్గించాం. తగ్గించినా ఈరోజు రేపు అతను భయపడ్డాడు. మీరు చెప్తే లవర్ బాయ్ అతను ఒక అమ్మాయితో రొమాన్స్ చేశాడు తన ముందు సినిమాలో. ఆకిబందర్ చెప్దాం చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇంత అనేసరికి తనే భయపడ్డాడు. తర్వాత వద్దులేండి అని అతన్ని ఆపేసాం మేము. ఇంకొద్దురా చాలు ఇంకా అని. మీ ఇమేజ్కి మేము గండి కొట్టదలుచుకోలేదని ఆపేశారు. కరెక్ట్. అతనితో చేస్తున్నా ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు. అవునా? కొంచెం సీరియస్గా ఇలా ఉండేవాళ్ళం. అంతెంత అంటే ఇప్పుడు ఇలా ఎంత బాగా వచ్చేది కాదు. ఓకే, మా లక్ బాగుండేది, డ్రాప్ ఇవ్వడం మంచిదండి. అంతా జగన్నాథుడి దయ. నిజంగా అన్నీ అలాగే వచ్చాయి సార్. యాక్చువల్గా సినిమాలో స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే విఎఫ్ఎక్స్ కూడా చాలా ఎక్కువ కీ రోల్ ప్లే చేసిందని అనిపిస్తుంది. మీకు చెప్పిన బడ్జెట్ ఎంత, ఆయన తీసిన బడ్జెట్ ఎంత చెప్పండి. ఫ్రెండ్ కదా, ఎందుకులేమ్మా అవన్నీ మాట్లాడుకుంటూ. డోంట్ బి లైక్ ఏ ప్రకాష్ రాజ్. బీపీ రైజ్ అవుతుంది ఎందుకు? కానీ ఎంత చెప్పారు రఫ్ గా? చెప్పకూడదు. మా డైరెక్టర్ ఇంత అవుతుంది అన్నాడు. ఇంత అయింది. సరే సార్ ఇంత ఇంతకీ ఆయన ఎంతే చెప్తున్నారు. అదే మన పెట్టినోడు నేను కదా, ఇది ఇంత అయింది.
దీనిపైన మీ కమెంట్స్ అండి? కామెంట్ ఏం లేదు. We love our producer అండి. లవ్ అది సెకండ్ టాపిక్, కానీ ఎవరు సింగిల్ డెసిషన్ మీద పెంచుకోలేదు ఎవరు. మనం అందరం అనుకొని సార్ ఇక్కడ ఇలా ఉంటుంది కానివ్వండి, ఇక్కడ ఉంటుంది కానివ్వండి, అలా పెంచుకున్నాం. ఎవరికి తెలియకుండా ఎవరు పెంచుకోలేదు. లేదు ఆయన ఎంత అయిందన్నాడా, మా సార్ ఎంతే చేసుకుంటాడు, ఆయన ఎంత చేసాడు. అది కరెక్టే, ఇది అడగండి మీరు ముందు. ఇది కరెక్టే. మా సార్ ఇంత నుంచి ఇక్కడికే వచ్చాడు. సార్ ఏంటి సార్ హీరో గారు మీకు సపోర్ట్ చేయకుండా డైరెక్టర్ గారికి సపోర్ట్ ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి. పాపం ఇట్లన్నిట్లో అంబిక ఇస్ లైక్ ఏదో మాట్లాడుకుంటారు, దానికి ఏం అర్థం నాకు కాదు. ఏం తెలియట్లేదు. ఏం తెలీదు. వాట్ ఆర్ ద తెలుగు వర్డ్స్ యూ లెర్న్ ఇన్ ద ఫస్ట్ డే ఆఫ్ యువర్ షూట్? బాగున్నారా? మీరు ఆగండి, అందరూ ప్రకాష్ రాజ్ లాగానే తయారవుతున్నారు మీరు. కమాన్, వాట్ ఆర్ ద తెలుగు వర్డ్స్ యూ లెర్న్? कुछ वर्ड्स जानती हूँ. बागुनारा. Okay. चाला, कुंचम कुंचम. Say five words. यू नो द मीनिंग ऑल्सो? या obviously. बताओ हिंदी चाला में. means बहुत. Okay. कुंचम कुंचम means थोड़ा थोड़ा. ओके अंटी मतलब ओके, and मतलब हाँ नेक्स्ट. ए परफॉर्मिंग बागुंदी मतलब अच्छा. अच्छा है. अच्छा and चाला बागुंदी मतलब बहुत अच्छा. అబ్బా, बहुत अच्छा है. ఆవిడ తెలుగుకి హిందీకి వచ్చేసరికి ఒక కంఫర్టబుల్ బాడీ లాంగ్వేజ్ చూసా, అదే నేను చెప్పడానికి వచ్చాను. చాలా చాలా బహుత్ అదే ఒక డిఫరెంట్ Comfortable. ఒక చంద్రముఖి వస్తుంది అనమాట, హిందీ చంద్రముఖి వస్తుంది. సో लाइक आपको कैसे लगा इस लोगों से टीम वर्क में पार्ट लेना और एक्ट करना? చాలా బాగుంది, తెలుగు వచ్చింది మొత్తానికి. अच्छा लगा. एक डायलॉग बताओ तेलुगु में आपका फिल्म का. मुझे वैसे तो याद नहीं है, to be honest. చెప్పండి సార్ ప్రకాష్ రాజ్ సార్. చాలా రోజులు అయింది కదా, గుర్తుందో లేదని నేను వెయిట్ చేస్తున్నాను. ఆవిడ అలాగో నాకు గుర్తులేదని సార్ చెప్పేసి చెప్పారంటే మర్చిపోయింది అమ్మాయి. ఇంటర్వ్యూ గుర్తుంటుందా మీకు? కృష్ణ చెప్పు. कृषो चप्पू జైల్లో जेल लो అతనికి కృష్ణ చెప్పు, మాట్లాడు. कर रहे हो, मुझे समझ में नहीं आ रहा. No ma, he's prompting you. Krishav చెప్పు. कृषो चप्पू. నా చెప్పు మీన్స్ దిస్ మా. అంతకంటే డైలాగ్ చెప్పలేదు. కృషవ్ చెప్పు. कृषो चप्पू. చెప్పు, నాట్ చెప్పు, మాట్లాడమే చెప్పు. మాట్లాడమే. चप्पू like बोलो. బాగా ఆడుకుంటున్నారమ్మా ఏంటిది? ఆవిడతోటి. కాదు, వీ హ్యావ్ ఫ్యూ, మహేంద్ర గారికి కొంచెం జూమ్ వేసుకోండి అమ్మా. యూ హ్యావ్ ఫ్యూ టాటూస్, చూపించండి. Clap board. క్లాప్ Clap బోర్డ్ board ఒకటి, అవును సార్, ఇట్ సైడ్ కూడా ఒకటి ఉంది. సీజీలో లేపుతారు అనుకున్నాను సార్, మీరు లేపలేదు. క్లాప్ బోర్డ్. ఓకే, ఇట్ సైడ్ కూడా ఒకటి ఉంది. దిస్ ఇస్ ఎం, మై సిగ్నేచర్ ఎం. ఓకే, నేనే సిగ్నేచర్ చేసి ట్రేస్ చేసి చేసిన టాటూ. సూపర్. అండ్ దిస్ ఇస్ జే. మీన్స్ ఇట్స్ నాట్ ఎ మ్యూజిక్ సింబల్, ఇట్స్ రివర్స్ ఆఫ్ మ్యూజిక్. జే అండ్ ఎస్. ఓకే జే వచ్చి నా పెట్ ఫస్ట్ లెటర్, చనిపోయింది డాగ్ జాక్ అని చెప్పేసి. ఓకే ఎస్ మా నాన్న ఫస్ట్ లెటర్ సీతారాం. ఓకే, సో వీళ్ళిద్దరు నాకు చాలా ఇష్టం. సో జే అండ్ ఎస్. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి టాటూస్ గుర్తుపట్టేశారు మీరు. మళ్ళీ ఇది వచ్చి హార్ట్ బీట్. ఓకే ఓకే, హార్ట్ బీట్ 23 అనేది నా డేట్ ఆఫ్ బర్త్. ఓకే, ఐఎమ్ బోర్న్ 23 నేను. సో మళ్ళీ హార్ట్ బీట్ గో టువర్డ్స్ టు సినిమా. విచ్ 23? Jan 23. Jan 23. Yeah. అబ్బో, సూపర్ దగ్గర ఉందండి. లేదండి నాది అయిపోయింది ఆల్రెడీ. లేదంటే 23 అన్నారు కదా. నాది ఆల్రెడీ ఈ మంత్ లోనే అయిపోయింది, 8th. సినిమా. సో బిలేటెడ్గా ఈ మంత్ అంతా సెలబ్రేట్ చేసుకుంటాను నేను బర్త్డే. సో బాగున్నాయి టాటూస్, చాలా చాలా బాగున్నాయి. అంటే మీరు అన్నారు కదా మర్చిపోయాను ఇంకోటి, ఫీనిక్స్. ఇదే నా యా, ఐ ఫేవరెట్. నో ద ఫీనిక్స్. ఇది ఇస్ మై ఫేవరెట్. Super. మీరు ఎన్నిసార్లు చంపినా కానీ అక్కడ నుంచి మళ్ళీ పుడతాను నేను. దట్ ఈస్ ద థింగ్. నైస్. Yeah. ఎందుకు టాటూస్ అంటే అంత ఇష్టం, అంటే ఎందుకు వేయించుకోవాలనిపించింది ఫస్ట్ టైం? ఎందుకు ఒక్కొక్కరికి ఐ హియర్ దట్ Yeah. టాటూస్ not easy. టాటూస్ వేయించుకున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ మైండెడ్గా, అండ్ నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు తీసుకున్న డిసిషన్ మీద దే ఆర్ వెరీ పర్టికులర్ అని చెప్పి నేను విన్నా. బికాస్ ఐ టు హ్యావ్ ఎ టాటూస్, దట్స్ ద రీజన్. దట్ ఈస్ ద రీజన్ అది చెప్తున్నాను అనమాట. నో, దిస్ ఈస్ ఓన్లీ మై లైఫ్, దిస్ ఈస్ మై ఎవ్రీథింగ్. సో ఎప్పుడు నాకు ఎంత బాధ వచ్చినా కానీ నేను చూసుకునే దీన్ని, ఈ క్లాప్ బోర్డ్ని చూస్తా. ఇది మీ అండ్ ఇది నాకు అదే, ఈ రెండు విషయాలు నాకు వెరీ ఇంపార్టెంట్. ఫీనిక్స్, క్లాప్ ఇస్ మై ఎమోషన్స్. ఏ ఇయర్ అప్పుడు యూ స్టార్టెడ్ యాక్టింగ్? 92. నాకు అప్పుడు ఉంటుంది ఒక 10 months 11 months బేబీ. మంత్స్. నేను నాటమ్మ చేసేటప్పుడు నాకు 3 ఏళ్ళు సార్. అంతకుముందు జూనియర్ ఆర్ట్స్కి 10 సినిమాలు చేసింది సార్ నేను.
సూపర్ యాక్చువల్గా నాటమే గుర్తుంది. మీరు అనుకుంటున్నారా ఫేస్గా నాటమే అంతకుముందు junior కానీ ఈయన అనగానే తెలుగులో ఫస్ట్ గుర్తొచ్చే సినిమా ఏం చెప్పండి? పెదరాయుడే పెద్దరాయుడు. ఇదే నాటమే దేవి దేవి. మీకు తెలుసా దేవి సినిమా ప్రతి ఒక్కరికి అలాగా అంటే V90s కిడ్స్ కి అందరికి గుర్తుండిపోతుంది. దట్స్ ఓన్లీ పర్టికులర్ సీన్ ఇలా పెడతాడు ఆయన చేతులు కిటికీలో నేను తెలియదు ఏకంగా. ఇప్పటికీ చాలా మంది గుర్తుపెట్టుకునే ఏకైక సినిమా మహేంద్ర అంటే ఫస్ట్ టక్ అని గుర్తొచ్చేది ఆ సినిమా. జూనియర్ ఎన్టీఆర్ గారు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు సింహాద్రి షూటింగ్ లో ఒరే నువ్వే కదరా వాడు నేనే అన్నాను. తను చెప్పింది ఫస్ట్ ఏంటంటే నేను చూసినప్పుడంతా నేను చిన్నప్పుడు భయపడేవాడిని. కరెక్టే. మా అమ్మతో నేను చూసినప్పుడంతా నేను చూసి భయపడి పారిపోయేవాడిని. నేను అంత భయపడిచ్చాను అని ఆయన అన్నా నా దగ్గర. స్లైట్ విలనిజం చూపిస్తారు కదా చిన్నపిల్లల్లో కూడా ఎంత చూపించొచ్చా అన్నది దట్ ప్రూవ్స్ దేవి సినిమా కూడా అలా ఉంటుంది అక్కడ. ఇప్పటికీ అది ఉండిపోతుందండి. ఈయన ఎంత మంచిగా ఉన్నా కూడా అరే దేవిలో వెళ్ళనే అన్నది బాగా గుర్తుంటుంది. అండ్ ఇంకొకటి మీ సినిమాకి ఇంకొక పెద్ద అసెట్ ఎవరంటే మణిశర్మ గారు అని చెప్పాలి. మ్యూజిక్ అదే ఎవరి చాయిస్ అసలు ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయ్యారు? మీరేనా? సో కానీ మీరు ఫస్ట్ నా అడిగారు మనిషి మరి చేద్దాం అనుకుంటాను. నేను ఆల్రెడీ ఇంకో చాయిస్ లేదు నాకు, ఆయన ఒక్కరే. ఇంకో పేరు కూడా చెప్పలేదు ఎవరు, చెప్పలేదు. అవునా? సూపర్. ఆయన ఒప్పుకోరు రోజు చేస్తారో చేయరు ముందు డబ్బులు పట్టుకొని వెళ్ళిపోదాం అక్కడ పెట్టాం. అదే చేశారు. ఫ్రెండ్ అయిపోవడం వల్ల ఆయన చూసారా ఆయన చూసుకున్నారు. ఐడియా ఇచ్చింది ఆయనే అండి. అక్కడికి వెళ్ళి ఆయన పెట్టాం. అక్కడ టీపాయ్ ఉంది అక్కడ పెట్టి సార్ సినిమా అది ఈ మధ్య చిన్న సినిమాలు చేయట్లేదు. అండ్ ఎలా ఉంటుంది స్కేల్ కథ చెప్తాను సార్, మీకు నచ్చలేదు అనుకోండి పట్టుకొని వెళ్ళిపోతా, నచ్చింది అనుకోండి అక్కడ వదిలేసాను కూడా ఉన్నాడు. కాదు ఇది ఎలా ఉందో తెలుసా? బిగ్ బాస్ లో లాస్ట్ ఫైనల్ ఎపిసోడ్ లో క్యాష్ ప్రైజ్ పట్టుకెళ్ళి వచ్చేయండి అంటారు చూసారా? అలా చెప్తున్నారు మీరు పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు. అలాగే ఉంది, అలాగే ఉండేది. నైస్ నైస్ అసలు చాలా చాలా ఆయన చాలా ప్రేమించాడు. అంటే యాక్చువల్లీ మేమందరం ఎంత ప్రేమించామో అంతకి 1% అని ఎక్కువ ఆయన ప్రేమించాడు. స్టిల్ రాత్రి కూడా ఫోన్ మెసేజ్ చేశాడు, గురు ఏంటి కుదరలేదు నేను 26కి వచ్చేస్తాను ఇలా మాట్లాడుతాడు. సూపర్. సో ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు సార్? అంటే వాళ్ళకి ఎలాంటి ఒక ఫన్నీ ఆర్ ఎల్స్ ఒక ఇంట్రెస్టింగ్ అంటే నేను ఇందాక నుంచి మీరు మాట్లాడుతున్నారు యాక్చువల్ పూరి జగన్నాథ్ టెంపుల్ చూపించారు బట్ టైటిల్ ఎందుకు అది పెట్టలేదు అంటే వాట్ యూ విల్ సే? అంటే టైటిల్ పూరి జగన్నాథ్ టాపిక్ మీద పెట్టకూడదు అసలు యాక్చువల్గా. అంటే మేము పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి ఏం చెప్పట్లే, దేవుడి గురించి కూడా చెప్పట్లే చూపించారు. దేవుడి గురించి కూడా పూరి జగన్నాథుడు అనే ఆయన గురించి కూడా చెప్పట్లే, ఆ టెంపుల్ గురించి చెప్తున్నాం. టెంపుల్లో ఒక 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 సంథింగ్ ఒక ఇది ఉంది చెప్తున్నాం. అనుకోండి అదే ఇప్పుడు మీకు వస్తున్న చాలా సినిమాలు ముందు వచ్చిన సినిమాలన్నీ గుప్త నిధులే, కానీ గుప్త నిధుల కోసం కాదు, చాలా ఉంది అంతకన్నా ఎక్కువ. మీరు ఏదైనా ఇది ఊహించుకుంటండి, ఇంకో లేయర్ ఉంటుంది. విలన్ ఎత్తున ఊహించుకుంటండి, ఇంకొక లేయర్ ఉంటుంది. ఈ రెండు మీరు ఊహించలేరు లేయర్స్. సినిమా అయిపోయి ఇంకో 10 నిమిషాలు సినిమా అయిపోద్ది బయటకు వస్తాము అనేంత వరకు ఏదో ఒక లేయర్ కంటిన్యూ మీకు తీసుకెళ్తున్నాం. సార్ ఎన్ని థియేటర్స్ ప్లాన్ చేశారు ఏంటి? మా యాక్చువల్లీ తెలుగు తమిళ్ ఎట్ ఏ టైము ఒక 240 అంటే ఇక్కడ ఒక 120 130 అక్కడ ఒక 120 థియేటర్స్ అనుకుంటున్నాం. ఓకే. సి అంబికాజీ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు రైట్? బిఫోర్ దట్ అదే 2 ఫిలిమ్స్ చేశారని అన్నారు. సెకండ్ లీడ్ సార్. ఓకే. व्हाट डिड यू डिड बिफोर? पहला आपने क्या काम कर? हाँ हिंदी में हिंदी में मैंने कई सारी वेब सीरीज की हैं, फिल्में की हैं, म्यूजिक वीडियोस की हैं, कुछ टीवी डिजिटल एड्स की हैं. ओके. हैदराबाद में आपको कैसे खाना पसंद है? फेवरेट फूड क्या है आपका? वैसे तो मेरा सच में डोसा है. मैं हैदराबाद में हूँ इस वजह से नहीं बोल रही हूँ, मुझे सच में राइस एंड डोसा बहुत पसंद है. మీకేం ఇష్టం? నాకు వెజిటేరియన్ మీరు ఏం పెట్టినా తింటారు. వెజిటేరియన్లో ఏం పెట్టినా తింటారు. సో మీకు వ్లాగింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా మీరు, ఎక్కడికి వెళ్ళినా కొన్ని మీ వీడియోస్ కానీ ఇవన్నీ కానీ, అదేంటి అవుట్ ఆఫ్ ప్యాషనా లేదంటే ఒక మెమరీస్ని క్రియేట్ చేయాలనా లేదా ఏంటి అవుట్ ఆఫ్ ఎంతూసియాజం ఏంటంటే? నా హ్యాపీనెస్ని షేర్ చేయాలి. నథింగ్ మోర్ దాన్ దట్. ఇంకెవరన్నా వదిలేసారా సెలబ్రిటీస్ని పెద్ద స్టార్స్ని యాక్ట్ చేయకుండా పెండింగ్ ఉన్నారా ఎవరన్నా? ఆల్మోస్ట్ అందరినీ మీరు తమిళ్లో అందరినీ తెలుగులో ఉన్నారు ఇంకా తెలుగులో చాలా మంది ఉన్నారు. తెలుగులో లిస్ట్ చాలా పెద్దది. సో ఇప్పుడు మీరు ఎలాగో తమిళ్ తెలుగు అందరికీ సుపరిచితులే కాబట్టి మీ సినిమా గురించి థియేటర్కి వచ్చి సినిమా చూడండి అని తమిళ్లో చెప్పండి మీరు. మన హీరోయిన్ తమిళ్లో చెప్పిద్దాం. సూపర్. யா இந்த படம் நாங்கள் பண்ணியிருக்கிறதே உங்களுக்காக மட்டும்தான். அண்ட் நீங்கள் எல்லா படத்தையும் நீங்கள் தேட்டரில் போய் பார்ப்பீங்க.
பட் சில படங்கள் பார்க்கும்போது உங்களுக்கு ஒரு இன்டெப்த் ஃபீலிங் வரும் லைக் எல்லா படமும் பார்க்கும்போது நீங்கள் எமோஷனலி கனெக்ட் ஆக மாட்டீங்க. ஆனால் இந்த படத்தை பார்த்தீங்கன்னா நீங்கள் பயங்கரமாக எமோஷனலாக கனெக்ட் ஆவீங்க. கண்டிப்பாக இந்த படம் பாருங்கள். நாங்களாம் நிறைய உழைச்சிருக்கோம் உங்களுக்காக மட்டும்தான். వర 10వ తేదీ జూలై వరకు మరకం పాత్ర. నాకు ఇప్పుడు చాలా రోజుల నుంచి నాకు తమిళ్ తెలిసేమో అట్లీస్ట్ మాట్లాడితే అర్థమైపోద్దేమో అనుకున్నా. ఫస్ట్ టైం మీరు మాట్లాడుతుంటే నాకేం అర్థం కాలేదు, జస్ట్ జూలై 10th తప్ప. సార్ మీకు తమిళ్ వచ్చా? అర్థం వద్దు, నేను మాట్లాడలేను. ఓకే సూపర్. మీరే ఇప్పుడు ఏదైతే తమిళ్లో చెప్పారో అదంతా తెలుగులో చెప్పండి, హిందీలో చెప్పండి. ప్రాంప్ట్ తెలుగు. హీ విల్ సే యు ప్రాంప్ట్ ఇట్. I will say you just look to camera. Yeah. ఆపనా? ఆపమంటావు 2 నిమిషాలు. 2 minutes దే ఆర్ చేంజింగ్ బ్యాటరీ. मैटर क्या है बोलने का? Matter nahi. We are going to release this movie on 10. Please watch like that. హలో మొత్తం తెలుగులో చెప్పాలా? ఇన్ తెలుగు. Yeah. సార్ మీరు హిందీ ట్రై చేద్దరు కానీ నాగా మా ఇద్దరు వరకు రాకండి. ఈయన తమిళ్ ట్రై చేస్తే వద్దండి బాబు. ఇంకేమన్నా లాంగ్వేజెస్ ఉన్నాయా? రెడీ అయ్యా. తెలుగు కమాన్ మహేంద్ర గారు. అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసింది మీకోసమే. स्लोली स्लो एंड शॉर्ट. ఓకే. సారీ. అందరికీ ఈ సినిమా చేసింది మీకోసమే. మీకోసమే ఫర్ యూ. మీకోసమే. మర్చిపోకుండా జూలై 10th థియేటర్కి మీ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని చూడండి. మీ ఫ్యామిలీతో వచ్చి వచ్చండి. ఐ డిడ్ంట్ సే వచ్చి మీ ఫ్యామిలీతో వచ్చి మా సినిమాని చూడండి. వెరీ గుడ్. చాలు వెరీ గుడ్. ఇప్పుడు టాస్క్ ఈజ్ యోర్స్. యూ హ్యావ్ టు ట్రాన్స్లేట్ సార్ హిందీ. ఓకే, హీ హ్యావ్ టు సే ఇన్ హిందీ సేమ్ థింగ్. డూ విజిట్ theaters on July 10th. Please come and watch. నాకు హిందీ వచ్చు కదా. You have to say. అని హిందీ చాలా బావచ్చు. సార్ చెప్పండి సార్ అయితే ప్రాంప్టింగ్ లేకుండా. చెప్పండి సార్ మీరు. సార్ మీరు తమిళ్ చెప్తారా హిందీ చెప్తారా? నేను ఏది చెప్పను. ఏదో ఒకటి చెప్పాలి. మీరు ఏదైనా చెప్తేనే మా సినిమా సూపర్ హిట్. यू नो इनका हिंदी अच्छा है, उनका हिंदी नहीं. బ్యాడ్ హై. అందుకనే ఆయనతో చెప్పించాలా. సార్ ఆయనతో చెప్పించాలా. హీరోయిన్ గారి కోరిక మేరకు మీరు హిందీలో అంటే చెప్పండి. అయిపోయింది, మన లాస్ట్ క్లోజ్ చేద్దాం. ప్లీజ్ కమ్ అండ్ వాచ్. సార్ నో సార్ इंग्लिश. come on Amrika, you say నువ్వు నాకు సార్ అయ్యో ఆవిడ ఇస్తుంది చూడండి ప్రాంప్ట్ కరో. సింగిల్ లైన్ ఫినిష్. ओके. 2-3 लाइन सर. ఓ వన్ లైన్ సార్. come on. आप सभी को मेरा प्यार भरा नमस्कार. నువ్వు చెప్పింది ఓన్లీ నమస్కారం. सभी को प्यार में प्यार भरा मेरा मेरा नमस्कार. हमारी फिल्म वसुदेव सुतम 10th जुलाई को आपके नियर थिएटर में रिलीज हो रही है. तो प्लीज इंग्लिश वर्ड. आप लोग अपने परिवार और दोस्तों के साथ आप लोग और परिवार एंड दोस्तों के साथ जाइए और देखिए हमारी फिल्म. నైట్ రూమ్ మీద పడుకో. ఏంటమ్మా నువ్వు ఇంత మాట్లాడుతున్నావు? చూసారు కాదు हमारी फिल्म को प्यार दीजिए. और हमारी फिल्म को ప్యార్ దీజియే. కాదండి, చక్కగా ఏదో ఇంగ్లీష్ వర్డ్ చెప్పిందే Silent గా ఉండాలి కదా. కదా. ప్లీజ్ ఇంగ్లీష్ అంట. ఆమె మర్చిపోయి చెప్పిందేమో నేను అనుకుంటున్నాను. మీరు అసలు కమన్ సార్ తమిళ్. కమన్ తమిళ్ సార్. మన సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలా వద్దా సార్? బ్లాక్ బస్టర్ కొట్టాలి. చెప్పండి. కమన్ సార్ తమిళ్. ఈజీగా చెప్తాను. ఓకే, రెడీ 1 2 3 గో. మరకామ 10వ తేదీ ఇంకా పడతా సార్. నార్త్ ఇండియా లాగా ఉంది సార్. పర్లేదు వదిలేయండి. ఈ పానీపూరిలో అమ్మే వాళ్ళు ఉంటారు కదా. పానీపూరి క్యా మిల్తే హై పానీ థోడా దో పూరి. డిస్ట్రాక్ట్ అయిపోతున్నా. కమన్ అయ్యా సార్. ఓకే సార్. 10వ తేదీ సార్ 10వ తారీఖు అంటున్నారు అనుకోండి సార్. 10th అని చెప్పండి. సరే సార్. 10వ తారీఖు సార్ తమిళ్ సార్. 10వ తేదీ மறக்காம இந்த படத்தை வந்து பாருங்க.
இந்த படத்தை வந்து இந்த படத்தை வந்தா பாருங்க. பாருங்க. సూపర్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇరికేస్తారు అందరినీ. 3 లాంగ్వేజ్ జనాలు అడుక్కుంటూ వచ్చి సినిమా చూడొచ్చు. 4 లాంగ్వేజ్. మీరు తెలుగు, ఆమె హిందీ, ఆయన ఒరియా. లేదు సార్, 2 తమిళ్. ఇంకేదో గుర్తిచ్చినట్టు 2 తమిళ్. సరే ఏమైనా ఇంగ్లీష్ లో చెప్పిద్దామా మన హీరో చేత? హీరో చేత ఐ హంబ్లీ రిక్వెస్ట్ యు ప్లీజ్ వాచ్ అండ్ కమ్ వాచ్ అ మూవీ. ఇంగ్లీష్ కూడా అయిపోయింది. థాంక్యూ ఎనీవేస్ సార్. మేము యావత్ జనాలకు తెలియజేయండి ఏమనగా జూలై 10న మన సినిమా వసుదేవ సుతం రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా థియేటర్లో మాత్రమే చూడండి. Please, yeah. ఓకే, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా ఈయన నమ్మి ఎంత బాగా అని అన్నారనమాట. సో అదంతా మేము తెచ్చేసుకోవాలి వెనక్కి. సో ఐ విష్ గ్రేట్ Thank you. సక్సెస్ అండ్ గుడ్ Thank లక్ you. టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. Thank మీ you. అందరికీ సినిమా ఒక బ్రాండ్ మార్క్ గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ముఖ్యంగా మీకు కాసుల వర్షం కురవాలి నేను చెప్పింది చేశారు కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకున్నప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమ మాలి సైనింగ్ ఆఫ్. బాయ్.